కరెంట్ బిల్స్, మున్సిపాలిటీ ట్యాక్స్ అన్ని హైకోర్టు ఆర్డర్కి గెస్ట్ ఫీజ్ కింద ఇచ్చినాం. అది కూడా చూపండి. హైకోర్టు ఆర్డర్ కూడా ఉంది మా క్లబ్ ఆడుకోవడానికి. 2015లోనే ఉంది. సిండికేట్ సార్, సిండికేట్ ఆడొచ్చు అని ఉంది. ఇటు సిండికేట్ ఆడేది, వేరే మీరు అందరి బార్లు అవన్నీ ఆడడం లేదు, సిండికేట్ ఆడేది. ముఖ్యంగా ఈరోజు నేను ఇప్పుడు రిటైర్ అయ్యాను. నేను పెన్షనర్. ఇప్పుడు నేను మాజీ ఎన్జిఓ అధ్యక్షుడు ఆదోనికి. సో కొన్ని కారణాల ద్వారా ఈరోజు కొన్ని విషయాలు మీకు తెలియజేసుకుంటున్నాను. నేను 2005లో నేను ఎన్జిఓ ప్రెసిడెంట్గా ఇక్కడ ఫస్ట్ టైం ఎన్నికైనాను. ఇక్కడ 2005లో అప్పుడు వచ్చినప్పుడు నేను ఎన్జిఓస్ భవన్ రోడ్డు లెవెల్కి కరెక్ట్గా ఉన్నిందనమాట. అప్పుడు రోడ్డు లెవెల్కి కరెక్ట్గా ఉన్నింది. వర్షం వస్తే కూడా నీళ్ళు బయటికి పోయేవి కాదు అప్పటికే, 2005కే. తర్వాత సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా అయినారు. అప్పుడు ఎస్కేడి కాలనీలో మొదటిసారిగా రోడ్లు వేశారు. రోడ్లన్నీ హైట్ చేశారు. హైట్ చేసినందువలన బయట నీళ్ళన్నీ, వర్షపు నీళ్ళన్నీ మా హోమ్లోనే వచ్చి చేరేవి. ఎందుకంటే ఇది ఎన్జిఓస్ది కాబట్టి ఎవరు దాన్ని రెన్యువేషన్ చేయక, దాన్ని ఎక్కువ ఎవరు పట్టించుకోకుండా దానికి డ్రైనేజీలు మొత్తం డ్రైనేజ్ వాటర్తో సహా మొత్తం లోపలికి వచ్చి దాదాపు 3 అడుగులు నిలబడేవి. 3 అడుగుల నీళ్లు నిలబడేవి. దాదాపు 3-4 రోజుల నుంచి పవర్ కూడా ఆఫ్ చేయాల్సి వస్తుంది. పవర్ తీసుకోవచ్చు, లేదా మీకు స్థలం ఎక్కువ ఉంటే ఏదో ఒక దానికి లీజ్కి ఇచ్చి తర్వాత మీరు దానితో కొత్త బిల్డింగ్ కట్టుకోండి అని చెప్పి మాకు చెప్పారు. ఈ విషయమై మేము పలుమార్లు మా ఎన్జిఓస్ ఆఫీస్ డైరెక్టర్తో చర్చించిన పిదప, తర్వాత జిల్లా నాయకులతో చర్చించిన పిదప, తర్వాత మరి లీగల్గా కూడా ప్రొసీడ్ కాదు అని చెప్పారనమాట మా జిల్లా నాయకులు. మరి మేము R&B డిపార్ట్మెంట్కి ఒక లెటర్ రాశాం. అది కూడా మీకు చూపిస్తాను. మేము రాసినాము, వాళ్ళు రిప్లై కూడా ఇచ్చారు మాకు. ఏదో ప్రతిసారి ఎందుకు కరెక్ట్గా చెప్తాను. మేము ఎవరికి R&B వాళ్ళకి రాసేసాం లెటర్. సార్ డ్రైనేజ్ ప్రాబ్లము, సీలింగ్ బిల్డింగ్ పడిపోతా ఉందని రాస్తే వాళ్ళు తీసుకొని వాళ్ళు ఈ లెటర్ రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళు తర్వాత వాళ్ళు లెటర్ ఇచ్చారు. సో ది బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ రూఫ్ స్లాబ్ ఈస్ టోటలీ డ్యామేజ్డ్ అని ఇచ్చారు వాళ్ళు. సార్ R&B వాళ్ళు అన్న ఒక డీ లెవెల్లో 2 డీలు వచ్చి దీనికి చేశారన్నమాట వాళ్ళు. మేము ఇవన్నీ రికార్డ్స్ అన్ని తీసుకెళ్ళి మా జిల్లా నాయకులకి చెప్పామన్నమాట. సార్ ఇట్లా R&B వాళ్ళు కూడా చెప్పారు, దీనికి రెన్యువేట్ చేసేకి రాదు, కేవలం డెమాలిష్ చేసి కొత్తది కట్టే తప్ప దీనికి లేదంటే అలాగే ఉంటుంది. ఎందుకంటే వాటర్ 3 feet వాటర్ ఉందంటే గోడలన్నీ చెమ్మ తీసుకునేది, ఒక్కోసారి షాక్ కొట్టేది, పైన డూబులు పెచ్చులు పడి ఒకరికి దెబ్బ తగిలింది. సో ఈ పరిస్థితుల్లో మేము ఖచ్చితంగా కొత్తది కట్టాలని డిసైడ్ వచ్చినాము. దానికి ఏం చేయాలనేది ఒక లాయర్ దగ్గర కూడా అన్ని 2 ముగ్గురు లాయర్, ఒకరుగా 2 హైకోర్టు లాయరు, లోకల్ లాయర్ దేశ గారితో కూడా లెటర్ తెచ్చాం. అది కూడా ఉంది, మీకు చూపిస్తాను. అది కూడా ఉంది. సో మాకు ఇప్పుడు లీజ్ ఇవ్వాలంటే కన్నా పద్ధతి ప్రకారంగా పేపర్లో యాడ్ ఇచ్చి హైయెస్ట్ బిడ్ ఎవరు మీకు వైట్ మనీలో ఎవరైతే ఇస్తారో వాళ్ళకి ఇవ్వండి. దాదాపు సగం ప్లాట్ వరకు మీరు, ఎందుకంటే మనకి 11 సెంట్ల వరకు ఉంది. సో మీరు సగం ప్లాట్ ఇవ్వండి, మిగతా కొత్త బిల్డింగ్ కట్టుకోండి అని చెప్పారు. మామూలుగా ఎక్కడన్నా కానీ కొత్త బిల్డింగ్ కట్టాలంటే 60-40 రేషియోలో కొత్త బిల్డింగ్ కట్టుకుంటారు అపార్ట్మెంట్స్. ఆ విధంగానే మేము చేసాం. అప్పుడు మార్కెట్ రేట్లో ఎంత ఉందో అంతా చూసుకొని మేము సరే ఫస్ట్ పేపర్లో ఏదంటే ఈనాడు పేపర్లో యాడ్ చేశాం. అది కూడా చూసాం. పేపర్ యాడ్ సరే ఇప్పుడు ఫస్ట్ జరిగింది చెప్తాను. సో తర్వాత మా జిల్లా నాయకులతో ఇట్లా అంతా R&B వాళ్ళు ఇచ్చారు, పేపర్ యాడ్ ఇచ్చాము. హైయెస్ట్ బిడ్ ఒక ఆయన 2 వచ్చారు సార్. యాక్చువల్ వేరే ఎవరో మెడికల్ స్టోర్ వాళ్ళు కూడా వచ్చారు, కానీ వైట్ మనీ ఇవ్వము అన్నారు. బయట వాళ్ళు, వాళ్ళ పేర్లన్నీ చెప్పము, బయట వాళ్ళు వచ్చారు. పేపర్ మేము వైట్ మనీ ఇవ్వము, మీకు బ్లాక్లో కావాలంటే 50 లక్షలు కానీ ఇస్తామని కూడా అన్నారు. కానీ మాకు రూల్స్ చట్టపరంగా లేదు. మాకు ఏమున్నా కానీ పద్ధతి ప్రకారం అంటే చెక్ ద్వారా తీసుకోవాలి డబ్బులు. సరే అని చెప్పి అప్పుడు ఎరిస్వామి అనే ఒక కాంట్రాక్టర్ గారు వచ్చారు, ఆయనకి ఇచ్చాం. ఆయన ఏం కడతాడని ఆ రోజు అడిగింటే మాకు ఇంత ప్రాబ్లం వచ్చేది కాదు. ఆయన ఇష్టం, అది ఆయన డబ్బులు వైట్లో ఇచ్చినప్పుడు ఆయన ఇష్టం అనమాట. సో మేము ఆ ప్రకారంగా ఇచ్చాం. మాకు ఎలా వచ్చిందని మీరు అడుగుతున్నారు మెయిన్ క్వశ్చన్. బాబన్న అనే మా ఎన్జిఓ నాయకుడు 52లో బళ్ళారి జిల్లాలో ఉన్నప్పుడు ఆయన కొన్నారు. 2000 రూపాయలు పెట్టి ఆయన కొన్నారు. ఆయనకి ఎవరో సమ్ ఫండ్స్ అందరూ కలిసి ఇచ్చినా అప్పుడు కాలంలో తక్కువ మంది మెంబర్స్ ఉండేది. సో ఆయన వాళ్ళందరూ కలిసి ఒక ఆయన పేరు మీద చేశారు, బాబన్న అనే వ్యక్తి మీద చేశారు.
ఆయన ఆయన తర్వాత ఏం జరిగిందంటే అప్పుడు పెద్ద దీని మీద మార్కెట్ లేదు, ఎవరికి దృష్టి లేదు. సో అదే కంటిన్యూగా ఈ రోజు వరకు అది అదే పేరు మీదనే ఉంది. ఈ రోజు వరకు అదే పేరు మీద ఉంది. కానీ కరెంటు బిల్లులు అయితేనేమి, మా రిక్రియేషన్ ఒకటి క్లబ్ ఉంది సార్. యాక్చువల్ మా ఎన్జిఓస్కి రిక్రియేషన్ క్లబ్ పర్మిషన్ ఉంది సార్ దానికి. అది 30 ఏళ్ళ కిందనే మాకు పర్మిషన్ జిల్లా రిజిస్టర్ గారు ఇచ్చారు. అది అదొక కాపీ ఉంది నా దగ్గర. కర్నూలు జిల్లా వాళ్ళు ఇచ్చింది 30 years బ్యాక్. ఈ 686 ఆఫ్ 1996 ఇది ఉంది. కరెంట్ బిల్లులు ఉన్నాయి. 30 years నుంచి మా కరెంట్ బిల్లులు ఉన్నాయి, మా పెద్దలు ఉన్నాయి. ఎందుకంటే ఇది నాకు కాదు కదా, నేను ఎందుకు పాత రికార్డ్స్ అని దాపెట్టుకుంటాను? మా ఇల్లు అయితే పాత రికార్డ్స్ అని దాపెట్టుకుంటాను. ఇది ఎన్నో నేనున్నంత వరకు నాది. తర్వాత ఈయనది, ఈయన తర్వాత ఇప్పుడు ఇంకో మేడం వచ్చి ఉషారాణి మేడంది. కాబట్టి ఇది నాకు సంబంధం లేని విషయం. కేవలం నా ఆయంలో ఏం జరిగిందంటే పూర్తి బిల్డింగ్ అందరూ ప్రోత్సహించి ఆదోనిలో కాదు మొత్తం 13 తాలూకా వాళ్ళ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ అందరు పర్మిషన్ తీసుకొని అందరూ సంతకాలు పెట్టిన తర్వాతే ఆదంలో ప్రతి ఆఫీస్ నుంచి ఒక రిప్రజెంటేషన్ వచ్చి సంతకం పెట్టిన తర్వాతనే మేము ఓపెన్ యాక్షన్ పోయినాం. ఆదోనిలో ప్రతి ఆఫీస్, పంచాయతీ రాజ్ అయితేనేమి, ఎంఆర్ఓ ఆఫీస్ అయితేనేమి, డిప్యూటీ తహసీల్దార్లు పెట్టినారు, డిఈలు పెట్టినారు, ప్రతి ఒక్క ఈవెన్ కోర్టులో పనిచేసే ఎంప్లాయీ కూడా పెట్టినారు సంతకం. దీన్ని ప్రతి ఒక్కరు సంతకం పెట్టిన తర్వాతనే మేము లీజ్ యాక్షన్ పోయినాం. ఆ తర్వాతనే మాకు ఒక వ్యక్తి అధిస్వామి అనే వ్యక్తి బహుశా వాళ్ళకి అనుకూలంగా ఉంటుందని తీసుకుపోయిండొచ్చు. ఎందుకంటే వేరే వాళ్ళు అప్పుడు మేము ఇచ్చి 4 ఏళ్ళు అయింది. ఇది ఇప్పుడు ఈ రోజు ఇచ్చింది కాదు. ఈ రోజు రేట్లు మీరు కోట్ చేస్తున్నారు. ఆ రోజు దాదాపు నాకు తెలిసి 14-15 లక్షల కంటే ఎక్కువ లేదు సెంట్ అప్పుడు 4 years బ్యాక్. ఆ రోజుల్లోనే వాళ్ళు మేము ఎక్కువ అడిగినాము. అది డిస్కషన్స్ లో మా వాళ్ళందరూ ఒప్పుకున్న తర్వాత ఒక రేట్ కోట్ చేసుకొని మా ఆఫీస్ బేరర్స్ ఒప్పందంతో అందరూ సంతకాలు తీసుకొని మేము ఆ రోజు లీజ్కి ఇవ్వడం జరిగింది. మా దాంట్లో బైలాస్లో ఏముందంటే లాంగ్ లీజ్ అనేది ఉంటుంది కాబట్టి దాని బేస్ మీద వాళ్ళు 90 years అయితేనే మేము తీసుకుంటాం, 99 అయితేనే, లేకపోతే 40-50 years అయితే మాకు అవసరం లేదని చెప్పడంతో మాకు ఇంకా బిల్డింగ్ అవసరం ఉంది. సో తప్పని పరిస్థితి మేము ఇవ్వాల్సి వచ్చింది, ఇచ్చాము. మాకు ఎలా వచ్చింది అనేది మీకు చెప్తున్నాం. బాబన్ అనే వ్యక్తి నుంచి మా తరతరాలుగా వెంకటరమణప్ప గారు దాదాపు 10 ఏళ్ళు ఉన్నారు, ఒక 20 years బ్యాక్. ఆయన ఇప్పటికీ స్టిల్ ఉన్నారు. ఆయన పేరు మీద కరెంట్ బిల్లు ఉన్నాయి. తర్వాత నియాజ్ అహ్మద్ పేరు మీద ఉన్నాయి, ఇప్పుడు యాసిన్ పేరు మీద ఉన్నాయి. ఈయన తర్వాత మా పేరు, నా పేరు మీద ట్రాన్స్ఫర్ కాలేదు. వీళ్ళందరి పేరు మీద కరెంట్ బిల్లులు ఉన్నాయి. మున్సిపాలిటీ ట్యాక్స్ మాకు దాదాపు 3 నుంచి 4 లక్షల వరకు కూడా నోటీస్ పంపిస్తూనే ఉన్నారు కంటిన్యూగా. కానీ మాకు తర్వాత కన్యాకుమారి మేడం ఉన్నప్పుడు చెప్పాం, సార్ మేడం మీరు ప్రతిసారి పంపించకండి, మాకు ఎగ్జామ్షన్ ఉంది, సీఎం ఆర్డర్స్ ఉన్నాయని చెప్పి ఒక కాపీ ఇచ్చినప్పటి నుంచి మాకు కాపీ రావడం లేదు. దాదాపు మాకు 2000లోనే మాకు నోటీస్ వచ్చింది, 3 లక్షల రూపాయలు మీకు డ్యూ ఉంది కట్టండి అని చెప్పి. సో ఆ 2000లోనే వచ్చిందంటే ఉంది అది ఎగ్జామ్షన్. ఇది ఎగ్జామ్షన్ ఇచ్చినారు. ఇట్లా మాకు ట్యాక్స్లు ఉన్నాయి, కరెంట్ బిల్లులు ఉన్నాయి. తర్వాత కర్నూలు సొసైటీ నుంచి మాకు ఇక్కడ రిక్రియేషన్ అంటేనే ఎంప్లాయీస్, పెన్షనర్స్ సిండికేట్ కార్డ్స్ ఆడుకోవచ్చు, క్యారమ్స్ ఆడుకోవచ్చు, సమ్ రిక్రియేషన్. అది ఒక లిమిటెడ్ మెంబర్స్ తో ఆడుకోవచ్చు అని చెప్పి పర్మిషన్ ఉంది మాకు. ఏమంటే గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచే ఇది స్టాప్ అయింది. అంత ముందు వరకు కూడా జరిగింది, ఇది కాదంటే లేదు. ఇది లైసెన్స్డ్ ఈ ఆఫీసర్స్ క్లబ్, మర్చెంట్స్ క్లబ్ ఎలాగో ఇది కూడా ఎన్జిఓస్, పెన్షనర్స్ కి పేకాట అదేమి సిండికేట్ ఆడుకోవచ్చు అనేది పర్మిషన్ ఉంది మాకు. అంటే ఎప్పుడైతే అవుట్ సైడర్స్ వస్తారో అప్పుడు పోలీసు వాళ్ళకి పవర్ ఉంది. మీరు కావాలంటే 2006లోనే మన ఆదోని కోర్టులోనే మా మీద కేసు ఫైల్ అయింది. అవుట్ సైడర్స్ ఆడినప్పుడు కోర్టు చేసి ఇదే డోర్ నెంబర్ మీదనే మాకు ఫైల్ కూడా వేశారు. ఇదే ఎన్జిఓస్ హోమ్ మీద ఇదే డోర్ నెంబర్ మీద మాకు ఫైల్ కూడా వేశారు 2005లో. సో 2005 నుంచి ఇప్పటికి దాదాపు 25 ఏళ్ళు అయింది. సో అప్పటి నుంచి కూడా అది ఎన్జిఓస్ ఆడుతున్నట్లే కదా కార్డ్స్. కోర్టులోనే మాకు ఫైన్ పడింది 2006లో. హైకోర్టు ఆర్డర్ ఉంది. తర్వాత మేము హైకోర్టుకు పోయి ఇట్లా మాకు ఫైన్ చేస్తున్నారు సార్, పోలీసు వాళ్ళు పట్టుకుంటారంటే హైకోర్టు ఆర్డర్ కూడా. హైకోర్టులో కూడా అప్పుడు అవుట్ సైడ్స్ అది మా దాంట్లో ఎట్లా సార్, మేము ఇక్కడ ఎన్జిఓస్ హోమ్ లో రేట్ చేశారు సార్. అది ఇచ్చిపెట్టి ఇక్కడ అవుట్ సైడర్స్ ఆడకూడదు సార్. కొంతమంది అవుట్ సైడర్స్ అప్పుడప్పుడు వచ్చి ఆడతారు. కాబట్టి ఆ టైంలో పోలీసు వాళ్ళు పట్టుకుంటే అప్పుడు కూడా కోర్టులో కేసు వేశారు, మా మీద వేసి ఫైన్ కూడా వేశారు. ఇంకొకసారి ఆడిస్తే మీకు తీవ్రంగా నిర్ణయంగా ఉంటుందని చెప్పి మీకు పర్మిషన్ ఉంది. బట్ అవుట్ సైడర్స్ ఆడకూడదు, ఓన్లీ ఎంప్లాయీస్, పెన్షనర్స్ ఆడాలి.
అదొకటే రూల్ మనకి. కాబట్టి ఈ విధంగా మేము బైలాస్ ప్రకారంగా పోతాం. ఎందుకంటే ఎప్పుడు అన్ని వేళలా మేము ఉండం కదా ఇక్కడ, మేము ఎక్కడో ఉద్యోగాలు చేస్తుంటాము. అదే మేము చెప్పాం సార్, అవన్నీ మాకు సంబంధం లేదు సార్. మేము అది ఎరిస్వామి గారికి అది లేవనెత్తినారు. అవును సార్. ఆదంలో చాలా ఉన్నాయి అక్రమ కట్టడాలు. మరి అవన్నీ లేకపోకుండా ఆదోనిలో ఏదో వైసీపీ పార్టీ పెట్టినందుకే ఆఫీస్ పెట్టినందుకే సార్ అది వైఎస్ఆర్ బీజేపీ టీడీపీ వాళ్ళకి సంబంధించింది. మేమైతే మా సొంత బిల్డింగ్ కోసమని మేము చేసుకున్నాము. అది మాది అని రికార్డు చూపించడానికే, ఇది ఎన్జిఓస్ రికార్డుని చూపించడానికే మీకు ఈ కర్నూలు రిజిస్టర్ ఆఫీస్ సర్టిఫికేట్స్, మీకు కరెంట్ బిల్స్, మున్సిపాలిటీ ట్యాక్స్లు అన్ని. హైకోర్టు ఆర్డర్కి గెస్ట్ ఫీజ్ కింద ఇచ్చినాం. అది కూడా చూపండి. హైకోర్టు ఆర్డర్ కూడా ఉంది మా క్లబ్ ఆడుకోవడానికి. 2015లోనే ఉంది. సిండికేట్ సార్, సిండికేట్ ఆడొచ్చు అని ఉంది. ఇటు సిండికేట్ ఆడేది, వేరే మీరు అందరి బార్లు అవన్నీ ఆడటం లేదు, సిండికేట్ ఆడేది. సార్ మెయిన్ ఏమంటే కొంతమంది ఇప్పుడు మేము అన్ని వేళ ఉన్నాం కదా, క్రియేషన్కి పేకాట్ ఆడడానికి సిండికేట్ ఆడడానికి ఉంది. అది ఎన్జిఓస్ పెన్షనర్స్ మటుకే ఆడాలి, అవుట్ సైడ్స్ ఆడకూడదు. కొన్ని సందర్భాల్లో ఇక్కడ దాదాపు ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి వాళ్ళ అందరిలో అప్పుడప్పుడు వచ్చి ఆడేవాళ్ళేమో తెలియదు మాకు, ఎందుకంటే మేము ఉండం ఎప్పుడు ఇక్కడ. అంటే మీకు సాక్ష్యాలతో చూపిస్తున్నాను కదా నేను. కుమ్మకైతే నాకు అవసరం ఏముంది, కుమ్మక్ కావడానికి మాకేం అవసరం ఉంది? ఆయన ఆఫీస్ పెడతారని కూడా మాకు తెలియదు. మేము 6 సెంట్లు లీజుకి ఇచ్చాము అంతే. వాళ్ళు ఏం కట్టుకుంటారో ఏం లేదో మాకు తెలియదు. మాకు అమౌంట్ కావాలి, కొత్త బిల్డింగ్ కావాలి. మా హోమ్లో ఏమన్నా ఫంక్షన్ చేసుకోవడానికి మాకు అసలు చాలా ఇబ్బందిగా ఉండేది. మీరు గతంలో మీరు చూడలేదేమో, పాత ఎన్జిఓస్ లకు ఎంత అధ్వానంగా ఉన్నిందో. గతంలో మీరు 2023లో కూడా ఇదే ప్రెస్ మీట్ ఇట్లాంటి పెట్టి చెప్పాము, ఇదే మాట చెప్పాను. మళ్ళీ ఇప్పుడు కావాలని లేవనెత్తున్నారు దీని మీద. సార్ రాజకీయాల గురించి మేము మాట్లాడము. ఏమున్నా అంటే పదే పదే ఎన్జిఓస్ కానీ దీని విషయం మీదే సార్. ఒకటే, ఇది కబ్జాకి గురి కాలేదు. మేము సొంతంగా వాలంటరీగా పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి ఎవరైతే మాకు కావాల్సిన డబ్బులు ఇస్తారో వాళ్ళకి ఇవ్వాలనే అందరూ ఆఫీస్ పేరెంట్స్ నిర్ణయించిన తర్వాతనే ఇచ్చాము. సో ఇది ఇప్పుడు ఎన్జిఓ నాదంటే దాన్ని బెదిరియచ్చు, నాది కాదు కదా. ఇది ఒక అసోసియేషన్. దీనికి కర్నూలు జిల్లాలో ఒక బాడీ ఉంటుంది, విజయవాడలో ఒక బాడీ ఉంటుంది. వాళ్ళందరికీ పర్మిషన్తోనే ఇవ్వాలి. ఇది వాళ్ళందరూ కూడా మీకు వాళ్ళు ఇచ్చిన ఇది కూడా చూపిస్తాను మీకు. వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చి చూపిస్తాను. పైన సార్ జిల్లా వాళ్ళు ఇచ్చింది ఇది, జిల్లా అధ్యక్షులు వెంకటరెడ్డి గారు ఇచ్చింది ఇది. 13 తాలూకా వాళ్ళు కూడా ఇచ్చారు ఇది. కొత్త బిల్డింగ్ మీరు సగం లీజుకి ఇచ్చుకొని కొత్త బిల్డింగ్ కట్టుకోండి అని చెప్పి జిల్లా వాళ్ళు ఇచ్చింది ఇది. లేదు అంటే ఇవన్నీ విషయాల్లో ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే గారికి తెలియదు. ఎమ్మెల్యే ఎటువంటి డైరెక్ట్ గా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు సార్. మాకు కేవలం ఎరిస్వామి అనే కాంట్రాక్టర్ ద్వారా చెక్ ముట్టింది, డబ్బులు ముట్టినాయి, ఆయన నెగోషియేషన్ చేసినాడు. కాబట్టి ఎమ్మెల్యేతో మేము ఎటువంటి పరిస్థితుల్లో దీని గురించి అయితే డిస్కస్ చేయలేదు. ఏదో బిల్డింగ్ ఓపెనింగ్ ఎమ్మెల్యే గారిని పిలిచాము, ఎందుకంటే ఎదురుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు. గతంలో 2-3 సార్లు కూడా చెప్పాను సార్, మీ అంచర్లో అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ క్లబ్లో వచ్చి కార్డ్స్ ఆడడానికి వస్తుంటారు కాబట్టి మీరు దయచేసి వాళ్ళని రావద్దని చెప్పండి, ఎందుకంటే ఇది ఓన్లీ ఎన్జిఓస్ డే అని చెప్పాము. కానీ కొంతమంది విన్నారు కదా, అట్లా వస్తే ఆడుతుంటారు. అప్పుడు పోలీస్ రేడ్ జరగడం వాస్తవం. అది గతంలో దాదాపు 12 ఏళ్ళలో 3 సార్లు రేడ్ జరిగింది. గతంలో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారే ఆయన గెలిచిన తర్వాత ఇక్కడే ప్యాకెట్ క్లబ్ విషయంలో పోలీసులు వచ్చి సార్ నేను చెప్పడం ఏమంటే, ఈ క్లబ్ అనేది నాట్ ఓన్లీ కార్డ్స్, ఎన్జిఓస్ సమస్యలు జరుగుతుంటాయి, పెన్షనర్ సమస్యలు. ఇప్పుడు ఇద్దరు ఉన్నారు, పెన్షనర్స్ కూడా ఇద్దరు ఉన్నారు. 2 గ్రూపులు ఉన్నాయి ఇక్కడ. వేరే రాజకీయ ఎన్జిఓస్ సపరేట్ ఉన్నారు. ఊరు వాళ్ళ సమస్యలు చేసుకొని పోతుంటారు. అట్ ది సేమ్ టైం కార్డ్స్ ఆడేవాళ్ళు ఉన్నారు, క్యారమ్స్ ఆడేవాళ్ళు ఉన్నారు, పేపర్ చదివేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇది క్రియేషన్ క్లబ్ అనేది రిజిస్టర్ అయింది, కలెక్టర్ గారు పర్మిషన్ ఉంది. మీకు ఇది కూడా చూపించాను, రెన్యువల్ కూడా అప్లై చేసినాం. ఈ 5 ఏళ్ళ నుంచి రెన్యువల్ కావడం లేదు అని మాకు తెలియకుండా కొంతమంది వచ్చి ఆడుకోవడం, ఆ టైంలో పోలీసులు క్రియేట్ చేయడం, అది వాళ్ళ బాధ్యత. ఎందుకంటే మీకు తెలియకుండా మీ క్లబ్ అయినప్పుడు మీకు తెలిసే వస్తుంది సార్. ఇక్కడ మెంబర్స్ ఎన్జిఓస్ ఆడుకోవచ్చని ఉంది సార్. ఇక్కడ ఏపీ ఎన్జిఓస్ పెన్షనర్స్ కోసమే మేము పర్మిషన్ అప్లై చేస్తామని చెప్పిన హైకోర్టు ఎవరు రావాలంటే ఇప్పుడు ఎవరు వాళ్ళ అంచర్లు వచ్చేసి ఆడుతున్నారు అని మీరు అంటారు. ఆ రోజు పోలీసులు వచ్చిన రోజు జరిగింది అనమాట. ఆ రోజు అంటే అదొక రోజే వచ్చి ఆడుతున్నారు.
నేనైతే ఇంకా చూడలేదు సార్, అదైతే చూడలేదు. బట్ మా ప్రెసిడెంట్ ఇట్లా ఇట్లా స్టేట్మెంట్ ఇచ్చారు ఎమ్మెల్యే గారు అంటే మనం దానికి ఏమి ఇంకా ఆన్సర్ లేదు. ఎందుకంటే వాస్తవాల ఆయన కలిసి చెప్తేనే బాగానో, లేకపోతే ప్రెస్ ద్వారా మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఎమ్మెల్యే సార్కి మీ ద్వారా తెలియజేస్తున్నాను సార్, ఇది విషయము. మా బిల్డింగ్ పూర్తి కొలాప్స్ స్టేజ్లో ఉన్నందున కొత్త బిల్డింగ్ కోసమే ఇవన్నీ చేయాల్సి వచ్చింది. పెట్టుకున్నారు మీరు తెలుసుకొని మాట్లాడాలి, ఏం చెప్తారని తెలిసి దానికి సమాధానం ఇవ్వాలి. మీరు తెలియకుండా ఎవరో ప్రజలు మిమ్మల్ని ఎవరో ఉద్దేశపూర్వకంగా మాట్లాడమన్నారు. లేదు అని గతంలో కూడా చెప్పాను. నారా లోకేష్ గారు చెప్పినప్పుడు కూడా చెప్పాను. ఏం జరిగిందో విత్ సాక్ష్యాలతో ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడు ఆల్రెడీ ఇది కోర్టులో కూడా ఏదో వేసినారని అంటున్నారు కాబట్టి మనకి ప్రాబ్లం లేదు, సంబంధం లేదు. మా వరకైతే మేమైతే అన్ని మా బైలాస్ ప్రకారంగానే ఇచ్చాం. అదేమన్నా అట్లా ప్రాబ్లం వచ్చిందంటే కూడా మా జిల్లా నాయకుల దృష్టిలో తీసుకెళ్తాము, రాష్ట్ర నాయకుల దృష్టిలో కూడా తీసుకెళ్తాము. ఏమున్నా అది వాళ్ళ పరిధిలో చేస్తారు. సో మా పరిధిలో ఏముందో చేశాను సార్. నేను రమేష్ రెడ్డి, మాజీ ఎన్జిఓ అధ్యక్షుడు, ఆదోని. అప్నా ప్రింటింగ్ మీకు నచ్చిన డిజైన్లను లేదా ఫోటోలను మీకు నచ్చిన వాటిపై ప్రింట్ చేసుకోగలరు. మా దగ్గర క్వాలిటీ టీషర్ట్స్తో పాటు వాటిపై బ్రాండ్ ప్రమోటింగ్ కోసం లోగోస్ ప్రింటింగ్, మీకు నచ్చిన ఫోటోలను లేదా నచ్చిన కొటేషన్లను ముద్రించుకోగలరు. వెడ్డింగ్ గిఫ్ట్స్ మరియు బర్త్డే గిఫ్ట్స్ల కొరకు మగ్స్ పై ప్రింటింగ్, బాటిల్స్ పై ప్రింటింగ్, ఫోటో ఫ్రేమ్స్, హార్ట్ సింబల్ గ్రానైట్, కుషన్స్, కీచైన్స్ లాంటి వాటిపై ప్రింట్ చేసుకోగలరు. మా చిరునామా డాక్టర్ జ్యోతిర్మయి డిగ్రీ కాలేజ్ రోడ్, పార్క్ ఎదురుగా, ఆదోని.